హాయ్ గైస్, టీవీఎస్ రోనిన్ అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 న్యూ 2025 మోడల్స్ మధ్య ఏ వెహికల్ కొనాలన్న కన్ఫ్యూజన్లో ఉన్నారా? అయితే ఒక మంచి కంపారిజన్ వీడియో మీకోసమే చేస్తున్నాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఈ రెండింటి మధ్య కన్ఫ్యూజన్ అనేది కామన్గా ఉంటుంది. బికాజ్ ఆఫ్ ఒకటేమో బడ్జెట్లో తీసుకొచ్చి పెట్టారు అండ్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది, ఒకటేమో ఆ ప్రైస్ పెట్టిన సూపర్ క్లాసిక్ అండ్ ఒక మంచి ట్రస్టింగ్ అండ్ మంచి బ్రాండ్ వాల్యూ కలిగి ఉందన్నమాట. సో మీకు ఇంకా ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత కూడా ఆఫ్ కోర్స్ ఇంకా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కనిపిస్తూ ఉంటుంది. సో అక్కడికి వచ్చి ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. సో మ్యాక్సిమం అక్కడ రిప్లై ఇస్తాను. సో డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ఉంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే 90,000 మంది దాకా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. 1,00,000 మందికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి చేసే ప్రతి ఒక్కరిని నేను గుర్తుపెట్టుకుంటాను. సో ప్లీజ్ గైస్, సబ్స్క్రైబ్ చేసి 1,00,000 మందిని రీచ్ అయ్యేలా చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ సో ఈ కంపారిజన్ మొదలుపెట్టినట్లయితే నేను అనవసరమైన పాయింట్స్ మీద టైం వేస్ట్ చేయకుండా మెయిన్ పాయింట్స్ మీద నేను మాట్లాడతాను. ఈ రెండు వెహికల్స్ని కూడా నేను హంటర్ 350 మీద ఓనర్షిప్ రివ్యూ అని, స్పెక్స్ రివ్యూ, రైడ్ రివ్యూ ఇలా చాలా చేశాను. సో 2025 వేరియంట్ న్యూగా అప్డేట్ అయ్యి వచ్చిన తర్వాత, అలాగే మనకి రోనిన్ మీద కూడా ఎవ్రీ ఇయర్ నేను రైడ్ చేస్తూనే ఉన్నాను. సో ఆ ఎక్స్పీరియన్స్ని కలగలుపుకొని ఒక మంచి వీడియో అయితే, సో ఒక మంచి కంటెంట్ అయితే మీకు అయితే అందిస్తాను. ఫస్ట్ ఇంజన్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ముందుగా టీవీఎస్ రోనిన్ ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి సింగిల్ సిలిండర్ 4-4 వాల్వ్ ఇంజిన్ అయితే వస్తుంది. సో 225cc మనకి 19.94 Nm ఆఫ్ టార్క్ని, అలాగే 20.4 bhp ఆఫ్ పవర్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. సో అలాగే ఆయిల్ అండ్ ఎయిర్ కూల్డ్ సిస్టమ్ తోటి ఆఫర్ చేస్తున్నారు. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. అలాగే స్లిప్పర్ క్లచ్ కూడా ఉందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్ని నేను రైడ్ చేసినప్పుడు ఇంజన్ ఫీల్ ఎలా ఉందంటే, ఇన్స్టెంట్ పికప్ చాలా బాగుంటుంది. సిటీలో రైడ్ చేసేటప్పుడు ఆ ఇన్స్టెంట్ పుల్ అయితే ఆ ఫన్ఫుల్ రైడ్స్ని అయితే ఎంజాయ్ చేయగలుగుతాం. సో చాలా ఫన్ఫుల్గా ఉంటుందన్నమాట రైడ్. అలాగే హైవే మీద వెళ్ళేటప్పుడు కూడా ఇది కొంచెం స్క్రాంబ్లర్ టైప్లో ఉంటుందన్నమాట. చక్కని లాంగ్ రైడ్ క్రూజింగ్ కూడా చేసుకోవచ్చు దీని మీద. సో వన్ ఆఫ్ ది బెస్ట్ రైడింగ్ నాకైతే ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది ఇదైతే మాత్రం. ఎక్కడ కూడా నేను డిస్కంఫర్ట్ అయితే ఫీల్ అవ్వలేదు. ఈవెన్ గేర్స్ అప్ అండ్ డౌన్ చేసేటప్పుడు కూడా ఎక్కడ డిజీనెస్ లేదు. చాలా స్మూత్ అండ్ చాలా చక్కగా పడిపోయాయి. ఆఫ్ కోర్స్ దీనికి స్లిప్పర్ క్లచ్ ఉండటం వల్ల. సో అలాగే హంటర్ 350 ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీని టెక్నికల్ స్పెసిఫికేషన్స్, ఇది మనకి 349cc సింగిల్ సిలిండర్ 4-2 వాల్వ్ ఇంజిన్ అన్నమాట. ఓన్లీ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ తోటే వస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. అలాగే ఇక్కడ మనకి స్లిప్పర్ క్లచ్ ఉంటుంది. 20.2 bhp ఆఫ్ పవర్, 27 Nm ఆఫ్ హ్యూజ్ టార్క్ అయితే ఉందన్నమాట. ఈ వెహికల్ నేను సిటీలో రైడ్ చేస్తున్నప్పుడు ఇన్స్టెంట్ పుల్ అయితే మాత్రం బీభత్సం అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా అగ్రెసివ్గా ఉంది. సో స్ట్రీట్స్ మధ్యలో వెళ్తూ ఉన్నప్పుడు అసలు డామినేషన్ అయితే కనబచ్చింది అనమాట. అలాగే హైవే మీద కూడా మంచి క్రూజింగ్ స్టైల్ అయితే ఉంటుంది. సో గేర్లు వేసుకునేటప్పుడు తీసుకునేటప్పుడు ఎక్కడ కొంచెం కూడా ల్యాగ్ లేదు, అసలు స్ట్రక్ అవుతున్న ఫీలింగ్ లేదు. చాలా అంటే చాలా సూపర్ స్మూత్ అయితే ఉందన్నమాట. ఇంజన్ వైజ్ అయితే మాత్రం వాటి పరిధిలో అవి రెండు వెల్ పర్ఫామ్ అయితే చేసాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ రెండింటి యొక్క కంపారిజన్ విషయానికి వస్తే, మీరు కొంచెం పవర్ఫుల్ టార్క్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నట్లయితే 27 Nm ఆఫ్ టార్క్ మీకు ఎక్కడుంది? హంటర్ 350లో లభిస్తుంది అనమాట. సో ఆ 27 Nm ఆఫ్ టార్క్ 6100 RPM దగ్గర ప్రొడ్యూస్ అవుతుంది. సూపర్ అంటే చాలా పవర్ఫుల్ ఉంది. మంచి ఇన్స్టెంట్ పుల్. సిటీలో నడుపుకునేటప్పుడు, హైవే మీద మీరు లాంగ్ రన్లో ఎక్కువ టాప్ స్పీడ్ పొందుకోవాలనుకునేటప్పుడు ఈ స్పీడ్ ఇదేం చేస్తుందంటే, ఈ టార్క్ మిమ్మల్ని బూస్ట్ చేస్తుంది అనమాట. ఇన్స్టెంట్గా మిమ్మల్ని టాప్ స్పీడ్కి రీచ్ అయ్యేలా చేస్తుంది. సో మీరు పవర్ఫుల్ టార్క్ మెషిన్ని చూస్తున్నట్లయితే కోర్స్ మీకు ఇక్కడ కనిపిస్తూనే ఉంది. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ బైక్స్ యొక్క హ్యాండ్లింగ్, అలాగే సీట్ కంఫర్ట్ గురించి. రెండిట్లో కూడా సింగిల్ సీట్ అయితే ఉందన్నమాట. మీతో పాటు పిలియన్ రైడర్ని ఎక్కించుకోవచ్చు. ఇద్దరికైతే సూపర్ ఉంటుంది. మూడో వాళ్ళకి స్పేస్ లేదు. ఎనీవేస్ ఇక్కడ మనకి హ్యాండిల్ బార్ ఉంది కదా, హ్యాండిల్ బారు డిఫరెంట్ పోస్చర్స్ అయితే కలిగి ఉన్నాయన్నమాట. రైడ్ చేసినప్పుడు నాకు కలిగిన ఫీలింగ్ ఏంటంటే, సో రోనిన్లో మనకి స్లైట్లీ స్పోర్టియర్ ఫార్వర్డ్ లీనింగ్ అయితే ఉంది. సో స్లైట్లీ లీనింగ్, కొంచెం లీనింగ్, మనం దాని మీద కాస్త బెండ్ అవుతాం. లెగ్స్ కొంచెం బ్యాక్వర్డ్ వెళ్తే స్పోర్టియర్గా అనిపిస్తూ ఉంటుంది. ఇది సిటీలో రైడ్ చేసేటప్పుడు అర్బన్ రైడింగ్కి సూపర్ అయితే ఉంటుందన్నమాట. బాగుంది. సో అలాగే దీని యొక్క వెయిట్ కూడా తక్కువ ఉండటం వల్ల హ్యాండిల్ బార్ మీద పెద్ద ప్రెజర్ పడలేదు. దానివల్ల సిటీలో రైడ్ చేస్తున్నప్పుడు ఎలా ఉందో తెలుసా? ఆడుకోవచ్చండి. టాయ్స్ ఎలా తిప్పుకుంటాం, మనం చేతిలో బొమ్మను ఎలా మలుపులు తిప్పుకుంటాం, అలా మలుపులు తిప్పుకుంటూ సిటీ ట్రాఫిక్ కండిషన్లో సూపర్ సిటీ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం రోనిన్ ద్వారా మీరు పొందొచ్చు అన్నమాట. అలాగే రిలాక్స్డ్ సీట్ అయితే ఉంటుంది. నేను ఇందాకే చెప్పాను, స్లైట్లీ ఫార్వర్డ్ లీనింగ్ యాంగిల్ అయితే ఉంటుందన్నమాట. అది ఎక్కడా కూడా మన అప్పర్ బాడీకి స్ట్రెస్ని కలిగించదు. సో ఇది సిటీలో బాగుంటుంది. అండ్ హైవే మీదకి వచ్చేసరికి హైవే మీద కూడా ఇది రిలాక్స్డ్ సీట్ కంఫర్ట్ కలిగి ఉంది.
మనకి అప్పర్ బాడీ స్ట్రెస్ అవ్వనంతసేపు ఎంతో దూరమైన ట్రావెల్ చేయొచ్చు అనమాట. ఎక్కడ స్ట్రెస్ అవ్వదు. రోనిన్ మీకు మంచి లాంగ్ రైడ్ కంఫర్ట్ కూడా ఆఫర్ చేస్తూ ఉంటుంది. సో కమింగ్ టు ద హంటర్, సో ఇది మనకు వచ్చేసరికి స్లైట్లీ రైజింగ్ ఉంటుంది. సో మనం దాని మీద పడము, ఇందాక మనం రోనిన్ మీద చూసినట్లు స్లైట్లీ రైజింగ్ ఉంటుంది. అప్పర్ బాడీ స్ట్రెస్ అవ్వకుండా చక్కగా ఎక్కి రిలాక్స్డ్గా కూర్చోవచ్చు అనమాట. సీట్ కూడా మనకు అలాగే ఉంటుంది. బట్ ఈ వెయిట్ ఉండటం వల్ల సిటీలో నడుపుకునేటప్పుడు నా పర్సనల్ ఫీలింగ్, సిటీలో నడుపుకునేటప్పుడు సో మనకు కాస్త హార్డ్గా కొంచెం అంటే లైట్గా అనిపిస్తుంటుంది అనమాట ఆ ఫీలింగ్ కంపేర్టివ్లీ రోనిన్. సో అయినప్పటికీ కూడా సిటీ కోసమే రెడీ చేశారు, సిటీ రైడ్స్ కోసమే రెడీ చేశారు, బాగుంటుంది. సో కొంచెం 181 kgs అలా ఉండటం వల్ల వెహికల్ మనం టర్న్ చేసుకునేటప్పుడు లేదంటే టర్నింగ్స్ తీసుకునేటప్పుడు అండ్ లీనింగ్ చేసుకునేటప్పుడు సో మనకు కొంచెం అట్లా మాన్యూర్ చేసుకునేటప్పుడు కొంచెం అనిపిస్తుంది ఆ వెయిట్ ఫీల్. బట్ ఇదే మనకు హైవేలోకి వచ్చేసరికి హై స్పీడ్ స్టెబిలిటీ ఆఫర్ చేస్తుందండి. ఆ టాప్ స్పీడ్లో మనం ఉన్నప్పుడు మంచి హ్యాండిల్ కంఫర్ట్ అయితే ఉంటుంది, స్టేబుల్గా అలా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ మనం సస్పెన్షన్ గురించి మాట్లాడుకోవాలి. సో టీవీఎస్ రోనీలో చూసినట్లయితే మోనోషాక్ సస్పెన్షన్ బ్యాక్ సైడ్ ఉంటే ఫ్రంట్లో యూఎస్డి ఫోర్క్లు ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి ఏదైతే హండ్రెడ్లో చూసుకున్నట్లయితే డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ బ్యాక్ ఉంటే ఫ్రంట్లో మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో రెండింటి సస్పెన్షన్స్ చాలా బాగున్నాయి. ఈ మధ్య కొత్తగా హంటర్ కూడా సస్పెన్షన్ ఇంకా స్మూత్ చేశారనమాట. రెండు సస్పెన్షన్స్ బాగుంటాయి వాటి పరిధిలో. బట్ కంపేర్ చేస్తున్నాం కాబట్టి రోనిన్ సస్పెన్షన్ స్లైట్లీ బెటర్ ఉంటుంది బికాస్ ఆఫ్ మోనోషాక్ ఎప్పుడూ స్మూతర్ సైడే ఉంటుంది అనమాట. అప్ సైడ్ డౌన్ ఇస్తున్నారు కాబట్టి ఆఫ్ కోర్స్ ఫీడ్బ్యాక్ బాగుంటుంది, కంబ్యాక్ బాగుంటుంది, ఆ బంప్స్ని అబ్జర్వ్ చేసుకోవడం బాగుంటుంది. సో స్లైట్లీ ఇక్కడ సస్పెన్షన్ వైజ్ విన్నర్ అయితే మాత్రం టీవీఎస్ రోనినే వస్తుంది. ఇక రెండు వెహికల్స్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే టైర్స్ బాగున్నాయి, బ్రేకింగ్ బాగుంది, అలాగే ఫీచర్స్ లోపల బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ రెండింటికి ఉన్నాయి. సో ఇక్కడ మనకి డిజిటల్ కంట్రోల్ లభిస్తుంటే అక్కడ సెమీ అనలాగ్ అండ్ ట్రిప్పర్ కనిపిస్తూ ఉంటుంది హంటర్లో. సో ఫీచర్స్ ఆ ఎల్ఈడి లైట్ సెటప్ ఉంది, ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. ఫీచర్స్ వైజ్ అయితే మీరు డిసడ్వాంటేజ్ అయితే లేదు, రెండింటికి కూడా యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్లు ఉన్నాయి అండ్ చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఫీచర్స్ వైజ్ మీరు ఎక్కడ డిసప్పాయింట్ అయితే అవ్వరు. అండ్ ఇక ప్రైస్ అండ్ మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఉంటుందండి డిసైడింగ్ ఫ్యాక్టర్. చూడండి టీవీఎస్ రోనిన్లో చూసుకున్నట్లయితే బేస్ వేరియంట్ ఒకటి ఉందండి, 1,67,000 రూపాయలకి దగ్గరలో లభిస్తుంది అనమాట. బ్లాక్ కలర్లో ఉంటుంది అది. ఇంకా దీంట్లో టాప్ ఎండ్ వచ్చేసరికి రోనిన్లో 1,95,000 2 లక్షల రూపాయల దాకా వెళ్తుంది. సో నేను అప్రాక్సిమేట్లీ ఆన్ రోడ్ ప్రైస్ ఆల్ ఓవర్ ఇండియా చెప్తున్నాను. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో మీకు రోనిన్ అయితే దొరుకుతుంది. ఇంకా హంటర్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి ప్రైస్ వచ్చేసరికి 2,10,000 రూపాయలు, 2,15,000 రూపాయలు అలా ఉంటుంది అప్రాక్సిమేట్లీ. దీంట్లో కూడా కొన్ని వేరియంట్స్ అయితే ఉన్నాయి. సో ఒక 2-3 వేల రూపాయల డిఫరెన్స్ తోటి ఆల్మోస్ట్ ఇక్కడే ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. ఇక మైలేజ్ విషయానికి వచ్చినట్లయితే 100-350 ఒక 35 kmpl దృష్టిలో పెట్టుకొని కొనుగోలు చేయండి. ఇంకా రోనిన్ వచ్చేసరికి ఒక 40 కిలోమీటర్ల మైలేజ్ని దృష్టిలో పెట్టుకొని కొనుగోలు చేయండి. మీరు జాగ్రత్తగా వాడుకొని అంటే ఒక స్టేబుల్ రైడింగ్ని ఎంజాయ్ చేస్తూ టాప్ స్పీడ్లో ఒక మంచి క్రూజింగ్ వెళ్తూ ఉన్నట్లయితే డీసెంట్గా ఇంకా ఇవి పెరగొచ్చు. నేను చెప్పిన ఫిగర్స్ కంటే కూడా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు కంపారిజన్ వైజ్ వస్తే ప్రైస్ వైజ్ సో ఇక్కడ ఏదైతే మనం వాటి పరిధిలో అవి బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాను ఇందాటి నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా. సో మీరు నన్ను అడిగినట్లుగా అయితే అన్న ఒక మంచి బండి బడ్జెట్లో చెప్పండి, వర్సిటైల్ ఉండాలి, అన్నిటికీ వాడుకోవాలి, అలాగే బడ్జెట్లో నాకు ఒక మంచి సిటీ ఫన్ఫుల్ రైడ్స్ కావాలి, అర్బన్ క్రూజింగ్ కావాలి, అలాగే నాకు లిటిల్ బిట్ స్లైట్లీ కొంచెం ఆఫ్ రోడ్ కావాలి, అలాగే హైవే మీద కూడా లాంగ్ రన్లో మంచి టాప్ స్పీడ్ అందుకునే ఇట్లా కావాలన్నా నాకు బడ్జెట్లో కావాలన్నట్లుగా అయితే రోనిన్ బెస్ట్ చాయిస్. హ్యాపీగా కొనుక్కోండి. రోనిన్ చాలా బాగుంది, నేను రైడ్ చేశాను, చాలా బాగుంది. ఇంకా ఏదైతే 100-350 విషయానికి వచ్చినట్లుగా అయితే ఏం చెప్తాను చెప్పండి, బ్రాండ్ వాల్యూ కుమ్మేసి వదిలిపెడుతుంది అనమాట. అసలు రాయల్ ఎన్ఫీల్డ్ అంటేనే ఒకలాంటి వైబ్, అలాంటి ఒక ఎమోషన్ని సో రాయల్ ఎన్ఫీల్డ్ మనకు ఆఫర్ చేసే స్టేట్మెంట్ని పొందాలంటే సో ఖచ్చితంగా మీరు రాయల్ ఎన్ఫీల్డ్ 100-350ని తీసుకోవాల్సిందే. 100-350ని సిటీ రైడ్స్ కోసం, హైవే క్రూజింగ్ కోసం, రిలాక్స్డ్ సీట్ పొజిషనింగ్ కోసం, ఆ బ్రాండ్ వాల్యూ కోసం, ఆ ట్రస్టింగ్ కోసం సో మీరైతే కొనుగోలు చేయొచ్చు అనమాట. సో ఇది కూడా ఏం తగ్గదు. ఈ బైక్ కూడా అంత ఈజీగా అయితే నెవర్ గివ్ అప్ అని అంటూ ఉంటుంది టీవీఎస్ రోనిన్ కూడా. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది టీవీఎస్ రోనిన్ని 100-350కి కాంపిటీషన్గానే తెచ్చారేమో అనిపిస్తుంది, అంటే క్లోజ్గా రెండింటితో ట్రావెల్ అయినప్పుడు. సో రెండు వెహికల్స్ అయితే బాగుంటాయి. బట్ బడ్జెట్లో మీరు కనుక బేస్ వేరియంట్ని తీసుకునే పని అయితే మాత్రం మీ కంపారిజన్ అయితే నాకు తెలిసి లేనట్లే. ఈ ప్రైస్ రేంజ్లో 1,66,000 1,67,000 ప్రైస్ రేంజ్లో అసలు హంటర్ లేదు కాబట్టి సో హ్యాపీగా రోనిన్ తీసేసుకోండి. మంచి అంటే బడ్జెట్లో అంత పెట్టుకోలేమనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అనమాట. లేదు టాప్కి వస్తాను అనుకున్నట్లుగా అయితే 2 లక్షల ఆల్మోస్ట్ 2 లక్షలు టచ్ అయిపోతుంది రోనిన్ కూడా, ఇక్కడ ఇది దొరుకుతుంది కాబట్టి సో అప్పుడు మీరు డిసైడ్ అవ్వాలన్నమాట. నేను చెప్పిన ఈ కంపారిజన్ వీడియో అనేది మీకు అప్పుడు చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. బట్ రెండు మంచి వెహికల్సే, రెండు చాలా ఎండ్ ఆఫ్ ది డే మీకు ఒక మంచి ట్రస్టింగ్ రైడ్ కంఫర్ట్ని ఆఫర్ చేస్తూ ఉంటాయి అండ్ మంచి ఫన్ఫుల్ రైడ్స్ని ఆఫర్ చేస్తూ ఉంటాయి. సో టైం టు టైం మెయింటైన్ చేసుకున్నట్లయితే ఇవి చాలా మంచి వెహికల్స్ అయితే అవుతాయి అన్నమాట. సో ఇది ఈరోజు వీడియో.
ఈ వీడియోలో ఒక క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. నా ఎఫర్ట్స్ అన్నీ మీకు కనిపించి అనుకుంటున్నాను. వెళ్ళబోయే ముందు ఏదైనా సరే మీరు నా వైఫ్ ఏదన్నా ఒక మంచి ఫీల్ చూపిద్దాం అనుకున్నట్లుగా దయచేసి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుని 1,00,000 మందికి వెళ్ళే టైంలో నాతోటి ట్రావెల్ అవ్వండి. సో ప్లీజ్ గైస్, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. సో ఇంకా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఐడి కనిపిస్తుంది, అక్కడికి వచ్చి ఫాలో మెసేజ్ చేయండి. బాయ్ బాయ్.